ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వైద్యాన్ని కూడా పేదలకి దూరం చేస్తుందండి. ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు పరిస్థితి, ఈరోజు ఫండ్స్ రిలీజ్ కాకుండా ఆరోగ్యశ్రీ దాదాపు ఆగిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఒక పక్క మనం చూసాము, కోవిడ్ లో గానీ లేకపోతే ఏదైనా విపత్తుకర పరిస్థితి వస్తే మనది ఏంటి పరిస్థితి అనేది కూడా చూసుకున్నాం. ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు, ప్రైవేట్ డాక్టర్స్ అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వ హాస్పిటళ్లు, ప్రభుత్వంలో పనిచేసేటువంటి డాక్టర్లే ఎట్టో గట్ట ప్రాణాలు పణంగా పెట్టి మనల్ని కాపాడారు. ఆ రోజు ఇటువంటి విపత్తుకర పరిస్థితులు లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చి జనాలు ప్రాణాలు కోల్పోకూడదు అని చెప్పి ఆలోచన చేసి 17 మెడికల్ కాలేజీలు, చిన్న విషయం కాదండి, తీసుకొని వచ్చి అందులో 7 పూర్తి చేసి ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ కూడా చేశారండి. మిగిలిన మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మెడికల్ కాలేజీకి స్థలం ఇచ్చారు, స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కటి అట్టిపండు చేతిలో పెట్టినట్టు అన్ని చేసేసి మీ చేతిలో పెడితే మీరు ఈరోజు పావలాకి అర్ధనాకి మన ఆస్తి, ప్రజా సొత్తు అమ్మేస్తున్నారు. దేనికి? ఏం ఆలోచించి, ఏం ఆశించి ఈ పని చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అది కాకుండా ప్రైవేటు కాలేజీలు వస్తే కూడా మంచిదే, ప్రభుత్వం పూర్తి చేయలేదు కాబట్టి మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తారా మీకు బాగాలేకపోతే అని చెప్పి కొందరు మాట్లాడడం ఎంతో బాధ కలిగిస్తుంది. ప్రభుత్వ హాస్పిటల్ మీరు ఆ పరిస్థితి తీసుకెళ్లాలి. ఆలోచన చేసినటువంటి వ్యక్తి మా జగనన్న. ఆయన ఆలోచనలు ఈ రోజు మనకి మామూలుగా ఏదన్నా చిన్న చిన్న బాగాలేకుండా వస్తే మనం ఏం చేస్తాం, వెంటనే దానికి సంబంధించి హాస్పిటల్కి పరిగెత్తాలంటే అబ్బా ఇక్కడి నుంచి ఊరి నుంచి ఆడ హాస్పిటల్ దాకా పరిగెత్తాలి, ఏముందిలే ఏదో ఒక మందు వేసుకుంటే సర్దుకుంటుంది అనే ఆలోచనలో ఉంటాం మనం. ఎప్పుడైతే మనకు ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ హాస్పిటల్, ప్రతి ఊరికి ఒక హెల్త్ క్లినిక్ అనేది, ఇది ఫస్ట్ ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ కాలేజీలు రావాలనేది మొదటి స్టెప్. ఆయన అంతిమ ఉద్దేశం ఏంటి? ప్రతి ఊర్లో ఒక హెల్త్ క్లినిక్. చిన్న ఇబ్బంది ఉన్నా గానీ మీరు ఊరు దాటకుండానే వైద్యం, మీ ఇంటికి వైద్యం వస్తుంది అనేటువంటి ఆలోచన ఎంత బాగుంది చెప్పండి మనందరికీ కూడా. అటువంటి ఉద్దేశం ఉంది, అటువంటి ఆలోచన ఉండేటువంటి వ్యక్తి జగనన్న. నేను గర్వంగా చెప్పగలను, ప్రజలకి పనిచేసేటువంటి ముఖ్యమంత్రితో మేము పనిచేస్తున్నామని చాలా గర్వంగా చెప్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి పేరు పేరున ధన్యవాదాలండి.